కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన కారు అదుపు తప్పి బావిలో పడిపోయింది. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న కారు వ్యవసాయ బావిలో పడటంతో అందరూ ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో కారు మొత్తము మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కారును బావి నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రకోట సమీపంలో ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వైట్ క్రెటా కారు వేగంగా వస్తూ మనకి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక దిగుడు బావులోకి పోయి పడిపోయింది అని చెప్పి మనకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన మేరకు నేను మా రూరల్ ఎస్ఐ గారు అందరూ మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చేరడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక క్రేన్ సహాయంతో ఆ కారును అంతా కూడా ఇప్పటివరకు కూడా మనం బయటకు చూసాం దాంట్లో. సో ఆ వెహికల్లో వచ్చేటప్పటికి ఇప్పటివరకు కూడా మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఒక మగ వ్యక్తి మాత్రం చనిపోయి ఉన్నాడు. అతని వ్యక్తి యొక్క పేరు బోయ రామయ్యాలుగా మనకి తెలుస్తుంది. వయసు 29 సంవత్సరాలు ఉంటాయి. ఈ యొక్క వెహికల్ డీటెయిల్స్ని కనుక్కుంటే ఈ వెహికల్ కొడుములకు సంబంధించిందిగా తెలిసింది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో డ్రైవ్ చేస్తున్నాడో ఆ వ్యక్తి ఇక్కడ ఎమ్మిగనూరులో ఉన్నటువంటి ఎవరో వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పి చెప్తున్నారు. ఓనర్ తాలూకా వాళ్ళని వాళ్ళని తీసుకురావడానికి అని చెప్పేసి వచ్చే క్రమంలో అతివేగంగానో లేకపోతే అదర్వైజ్ ఏదైనా మెకానికల్ డిఫెక్ట్ కూడా ఉండొచ్చు, అది మనం చెప్పలేము. అది సో ఈ బావిలో పడిపోయిందని చెప్పి తెలిసిన సమాచారం మేరకు తీసాము. సో ఇప్పటికైతే మనకు ఈ వెహికల్లో ఉన్నది ఒక వ్యక్తి మాత్రం చనిపోయి ఉన్నాడు. ఇంకా బావిలో ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇంకా ఏంటి అనేది మనకి సమాచారం రావాలంటే ఈ వెహికల్ని పంపించినటువంటి ఆ ఓనర్స్కి ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు వచ్చిన తర్వాత దీని యొక్క పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ చనిపోయిన వ్యక్తిని కూడా ఇమీడియట్గా ఇప్పుడు మనము ఎమ్మిగనూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడికి జాయిన్ చేసి ఇచ్చాము. ఈ కేసు తదుపరి నిమిత్తము ఆ ఓనర్స్ వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకునేసి దాని మీద చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరు రూరల్ ఇన్స్పెక్టర్